కులగణన జనాభా నియంత్రణపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పిటిషనర్ అనుసరించిన తీరు, పిటిషన్లో వాడిన భాషపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న కులగణన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వెలువరించింది. అయితే కులగణనను నిర్వహించకుండా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ మనుభాయ్ పంచోలితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిల్లో వాడిన భాషపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసభ్యకరమైన భాషను ఉపయోగించారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. అసలు మీ పిటిషన్ను ఎవరు రాశారని విచారణకు స్వయంగా హాజరైన పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానంలో దాఖలు చేసే పిటిషన్లు ఇలాగైనా రాసేదని పిటిషనర్ను నిలదీసింది. న్యాయస్థానంలో సమర్పించే పత్రాలలో కనీస మర్యాద, స్పష్టత ఉండాలని, అడ్డగోలు భాషతో కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేసింది. కులగణనే కాకుండా ఈ పిటిషన్లో జనాభా నియంత్రణ విధానాలపై కూడా పిటిషనర్ పలు విన్నపాలు చేశారు. ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఇలాంటి విధాన నిర్ణయాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, కోర్టులు వీటిపై ఆదేశాలు ఇవ్వలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడానికి ఇది సరైన వేదిక కాదని పేర్కొంటూ ఆ విజ్ఞప్తులను తోసిపుచ్చింది. కులగణన అనేది సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని, దానిని అడ్డుకోవడానికి తగిన బలమైన కారణాలు పిటిషన్లో లేవని సుప్రీంకోర్టు భావించింది. ఈ క్రమంలోనే ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేలా విధానాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.